మా వంటగదికి మా వంటగదిలో ఈ రోజు బ్రెడ్ తో కాకుండా రస్కులతో డబుల్ కా మీఠా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది చాలా రుచిగా ఉంటుంది. సింపుల్ గా కూడా చేసుకోవచ్చు. ఇది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పాన్ లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేసుకుందాం. ఇది కరిగిన తర్వాత దీనిలో రస్కులు వేసుకొని వేయించుకుందాం. ఇవి రస్కుల్ని కరిగిన నెయ్యిలో వేసి 2 వైపులా వేయించుకుందాం. ఇలా ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పి వేయించుకొని ప్లేట్లో తీసుకుందాం. ఇవి అలా వేయించిన రస్కులు. ఇప్పుడు దీనిలో 1 కప్పు పంచదార, కొద్దిగా నీళ్లు వేసి తీగ పాకం రానిద్దాం. ఇలా బాగా కరిగి పాకం వచ్చింది కాబట్టి దీనిలో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు లోతుగా ఉన్న ఒక బౌల్ తీసుకొని వేయించిన ఈ రస్కుల్ని ఆ బౌల్లో వేసి మనం రెడీ చేసుకున్న పంచదార పాకాన్ని రస్కులపై వేద్దాం. ఇలా వేస్తే ఈ రస్కులు పంచదార పాకాన్ని పీల్చుకుంటాయి. వీటిని పక్కన పెట్టి స్టవ్ పై పాన్ పెట్టి 1 కప్పు పాలు పోసి మరిగిద్దాం. ఇవి సకానికి మరిగిన తర్వాత దీనిలో 1 టీ స్పూన్ యాలకుల పొడి, చిటికెడు ఫుడ్ కలర్ కూడా వేసి బాగా కలుపుదాం. మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా బాగా కాగిన ఈ పాలల్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పంచదార పాకం పీల్చిన రస్కులను వేసి ఒక 2 నిమిషాలు ఈ పాలలో ఉడికించుకుందాం. పాలు మొత్తం ఎగిరిపోవాలి. ఇలా పాలు బాగా మరిగిపోయి ఇలా ఎగిరిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని రెడీ అయిన ఈ రస్కుల్ని డబుల్ కా మీఠాని ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇవి కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇలా రెడీ అయిన ఈ స్వీట్ రస్కుల్ని ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేద్దాం. మా వంటగదిలో ఎంతో రుచిగా ఉండే రస్కులతో డబుల్ కా మీఠా రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.